రోజు మన కిచెన్లో కేవలం 10 నిమిషాల్లో అయిపోయి కూర ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. కూరలో పోషకాలు పోకుండా భలే రుచిగా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. పదండి చూసేద్దాం. అయితే ఆన్ చేసి పెట్టుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేడైనాక జీలకర్ర ఆవాలు అయితే వేసుకుని చిటపటలాడినాక కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. కూరలు వండేటప్పుడు ఆనియన్స్ మాత్రం కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు పొడి వేసి టేస్ట్ చాలా బాగుంటుంది. వాసన పోయి ఆయిల్ పైకి వచ్చాక ముందుగా కడిగి కట్ చేసుకున్న తోటకూరను అయితే ఇందులో వేసుకొని మంచిగా ఆ మొత్తాన్ని అయితే కలిపేసుకోవాలి. కొద్దిగా అంత ఉప్పు వేసి అయితే మంచిగా మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే. ఇప్పుడు ధనియాల పొడి వేసి అయితే మంచిగా మగ్గించుకోవాలి. మూత మాత్రం పెట్టొద్దు ఆకుకూరల మీద. 5 మినిట్స్ తర్వాత చూసారు కదా ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చాక అప్పుడైతే కారం వేసుకోవాలి. ఎప్పుడైనా ఆకుకూర వేయగానే కారం అయితే అస్సలు వేయకూడదు. ఎంత సింపుల్గా చేసేసానో మీరు కూడా ట్రై చేసి కామెంట్ అయితే చేశాను. ఇంకో రెసిపీతో మళ్ళీ ఉంటా.